హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైలు జాంగ్రీ మీరు ఇంట్లో చేసుకోవటానికి సులువైన పద్ధతిలో ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను. అస్సలు 100% అండి. నా వీడియో చూసి మీరు చేసుకుంటే ఎప్పుడు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అంత సులువైన పద్ధతిలో ఈ వీడియోలో ఎక్కడ సుత్తి అనేది లేకుండా ప్రతి మాట మీకు ఉపయోగపడే విధంగా ఈ రెసిపీ చేశాను. నేను చేసిన రెసిపీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చక్కగా చేసేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి జాంగ్రీ చేసేద్దాం. ఒక కప్పు మినపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి 2 గంటల పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం జాంగ్రీకి పాకం పట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 కప్పులు పంచదార వేసుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ పోసుకుందాం. ఆముదం అంత చిక్కగా పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు అంటే చిటికెడు పటిక వేసుకుందామండి. ఇది పచారీ కొట్లలో దొరికిద్ది. ఒకవేళ మీకు పటిక గిన్నె అందుబాటులో లేకపోతే ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండితే త్వరగా పులుపు వస్తుందండి పాకం. అందుకు కాబట్టి పటిక వాడటమే బెస్ట్ ఆప్షన్. అలా తీగ పాకం రావాలండి. చూశారు కదా, ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకుందాం. 2 గంటలు అయిపోయిందండి. పప్పు మెత్తగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఎక్కడ కూడా చిన్న పలుకు కూడా ఉండకూడదు. ఉంటే కనుక మనకు వేసేటప్పుడు ఆ పిండి అనేది దిగదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుందాం. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి. పొడిపిండి ఏమాత్రం ఉండలున్నా మన క్లాత్లో వేసేటప్పుడు కిందికి దిగదనమాట. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ని మరీ ఎక్కువ వేడి చేయకూడదండి. మనకు కొద్దిగా వేడి అయితే చాలు. మైసూరు బోండాకు ఎంత వేడి పెట్టుకుంటామో అంత వేడిలోనే వేయాలి. స్టవ్ని వేసిన తర్వాత తీసేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీ చేయాలి. చాలా నిదానంగా కాల్చుకోవాలి, రోస్ట్గా కాల్చుకోవాలి. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఓపిక్గా కూర్చొని చేసుకోవాలి ఈ రెసిపీ. ఆయిల్ అయితే రెడీ అయింది. ఇప్పుడు వేసుకుందాం. చూసారా, మా ఆవిడ కూడా వేస్తుంది. చూడండి, వేసిద్ది. ఇప్పుడు బ్రహ్మాండంగా వేస్తుంది. మీరు కూడా మా ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇంట్లో వేసేయండి. చాలు చాలు చాలు, ఎక్సలెంట్. అలాగే వేసేయి మొత్తం. అంతే, ఏం లేదు, సింపుల్. చూడండి ఎంత చక్కగా వేస్తుందో. అసలు ఎక్స్పర్ట్ కూడా ఇంత బాగా వేయడు. ఏదైనా టాలెంట్ అండి. అంటారు చూసావా, ఒకసారి చూస్తే చేసేస్తారని, ఆ టైప్ అన్నమాట ఆవిడ. అక్కడ ఒకటేసి వేసి 4. ఓకే, ఇంతకన్నా జాంగ్రీ వేసే మగోళ్ళు ఎవరు? చూశారు కదండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడప్పుడు ఇలా టర్న్ చేస్తుండాలి, కిందిది పైది. చూసారా, పొంగటం కూడా జాంగ్రీ ఎంత అద్భుతంగా పొంగిందో. ఎక్సలెంట్గా వచ్చిందండి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. స్టవ్ని ఈ హీట్ చూసుకొని ఒకటి మీరు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు.
మామిడి వేసిందండి, చూడు ఎంత చక్కగా వేసిందో. ఎప్పుడు అలవాటు లేకపోయినా మీరు ఇంట్లో అరే అన్నయ్య కాబట్టి చేశాడు, మనం ఎక్కడ చేస్తామో అని అనుకుంటారని ఈ జాంగ్రీ మొత్తం మామిడి చేతే వేపిస్తున్నాను. చూడండి చక్కగా వచ్చింది జాంగ్రీ అయితే. ఏం లేదండి, ఒక 10 సార్లు తిప్పితే అదే అలవాటైపోతుంది. ఏదైనా అంతేనండి, మనం ఏమన్నా పుడుతూనే ఏమన్నా ఇవన్నీ చేత పట్టుకొని వచ్చాము, 4 రోజులు చేస్తే ఏదైనా అలవాటు అవుతుంది. బ్రహ్మ విద్యలేం కాదు. ఇప్పుడు బబుల్స్ ఆగిపోయినాయి కదండి, ఇప్పుడు బబుల్స్ ఆగిపోయినాయి, ఇది రోస్ట్ అయిపోయిందని తీసేసామనుకోండి, పాకంలో వేసి బయటికి తీయగానే మెత్తబడిపోతాయి. బబుల్స్ ఆగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి జాంగ్రీ అన్నది క్రిస్పీగా, లోపల జ్యూసీగా, తింటుంటే ఇంకా తినాలనిపించే అంత ఎమ్మీగా ఉంటాయి. జాంగ్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసి పాకంలో వేసుకుందాం. 30 సెకండ్లు మాత్రమే ఉంచాలి పాకంలో, ఎక్కువసేపు ఉంచకూడదు. చూసారు కదండి, ఇవి కూడా చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు పాకంలో వేసుకుందాం. ఇప్పుడు 30 సెకండ్లు మాత్రమే ఈ పాకంలో ముంచాలన్నమాట. మనం పిండి రుబ్బుకున్న వెంటనే జాంగ్రీలు వేసేసుకోవాలి, లేదంటే క్రిస్పీనెస్ రాదు. పిండి పులిసిపోయి బుడగల్లాగా వచ్చేసి మెత్తబడిపోతుంది. రెండో టిప్ ఏంటంటే, మీరు కన్సిస్టెన్సీ ఏదైనా కాస్త లూజ్ అయ్యింది పిండి మనకు అనుకుంటే ఇంకో స్పూన్ అదనంగా మైదా మాత్రమే కలుపుకోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి శనగపిండ్లు, బియ్య పిండ్లు, కార్న్ఫ్లోరు ఇలాంటివి కలపొద్దు. ఇది మూడో టిప్ ఏంటంటే, మనం ముందుగా పాకం పట్టుకోవాలి. పాకం పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు గ్రైండ్ చేసుకొని జాంగ్రీ వేసుకోవాలి. ఈలోపు మనం పట్టిన పాకం గోరువెచ్చగా చల్లారుతుంది. పూర్తిగా పాకం చల్లారిపోయినా జాంగ్రీ రాదు. బాగా మరుగుతున్న పాకంలో ముంచిన జాంగ్రీ రాదు, మెత్తబడిపోతుంది, క్రిస్పీనెస్ రాదు. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ టిప్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాకం గోరువెచ్చగా మాత్రమే ఉండాలి, అప్పుడే నీకు జాంగ్రీ వస్తుంది. పాకం వేడి ఎక్కువ ఉన్నా జాంగ్రీ రాదు, పూర్తిగా చల్లారిపోయినా జాంగ్రీ రాదు. ఒకవేళ మీరు వేసుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయిందనుకోండి, అప్పుడు ఒకసారి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా మళ్ళీ గోరువెచ్చగా అయ్యేటట్టుగా పాకాన్ని వేడి చేసుకోండి. ఓకే, చూసారు కదండి, అసలు జ్యూసీగా క్రిస్పీగా ఎంత బాగుందో. మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా నేను చూపించిన కొలతలతో చేసుకోండి. 100% నాది గ్యారెంటీ మీకు రాకపోతే. ఎంత టేస్టీగా ఉందంటే, ఎంత ఎమ్మిగా ఉందంటే మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. లోపలంతా జ్యూసీగా, పైన క్రిస్పీగా. బా, ఏదో కొద్దిగా ఒక ముక్క కొరికి మీకు వీడియో చూపిద్దాం అనుకున్నా, నేనే ఒక 5-6 తినేసేలాగున్నాను ఇప్పుడే కూర్చొని. అంత కమ్మగా ఉందండి తింటుంటే.